యాహ్! శ్వేత మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నేను చెప్పండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్ అండి. ఐఎమ్ గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. చాలా వింటున్నామండి మీ గురించి. విన్నాము అండ్ వింటున్నాం కూడా ఇప్పటివరకు. లైక్ చిన్న ఏజ్‌లో స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లో సింగిల్‌గా ఉంటూ, ఫ్యామిలీని ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ స్టడీస్‌ని కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూ చేస్తున్నారు. రియల్లీ చాలా ఇన్‌స్పైరింగ్ మ్యామ్. చాలా బిజినెసెస్‌కి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేశారు విత్ యువర్ ఓన్ స్ట్రాటజీస్. అండ్ మ్యామ్ ఈ సెషన్ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మీ స్టోరీ ఇంకా ఫుల్‌గా తెలుసుకొని, మీలాగా ఎవరైతే లేడీస్ ఉన్నారో ఈ ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, బట్ ఆగిపోతున్నారు. వాళ్ళందరిని ఇన్‌స్పైర్ చేసేలాగా చేయాలనేది మెయిన్ ఎయిమ్ మ్యామ్ ఈ సెషన్. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. ఇట్స్ రియల్లీ ప్లెజర్ మ్యామ్ టు హోస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! నాకు మీ ప్లాట్ఫామ్ లో మాట్లాడడం ఇట్స్ లైక్ వెరీ వామ్ అంతే. వావ్! థాంక్ యూ మ్యామ్. యెస్ మ్యామ్. ఫస్ట్ ఎట్లా మ్యామ్? ఎట్లా స్టార్ట్ అయింది ఈ జర్నీ? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎట్లా మీ ఐడియా వచ్చింది? అసలెక్కడ ఈ పునాది పడింది మీకు? ప్లీజ్ షేర్. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నేను బీటెక్ నాకు నచ్చకుండానే జాయిన్ అయ్యా. ఐఎమ్ మోర్ ఆఫ్ దిస్ యునో ఏరోనాటికల్ హ్మ్. ఇంజనీరింగ్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇది చేద్దాము అనుకుని స్టార్ట్ అయిందని. బట్ నాకు దాంట్లో సీట్ రాలేదు. ఆబ్వియస్లీ కోవిడ్ హ్మ్. టైంలో ఐ డి నాట్ స్టడీ వెల్. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే అలానే అనుకుంటారు. దాంట్లో అయితే సీట్ రాలేదు. సో ఆబ్వియస్లీ ఇంకా ఫ్యామిలీ ఏమంటారు, గో ఫర్ ఇంజనీరింగ్ హ్మ్. సిఎస్సికి వెళ్ళు ఇది ఇది అంటారు. దట్స్ హ్మ్. ఐ స్టార్టెడ్ సిఎస్సి తీసుకున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను. బట్ వాట్ ఎవర్ దట్ వాస్ గోయింగ్, నాకు ఇది కరెక్ట్ కాదు అని తెలుసు. ఐఎమ్ సంథింగ్ ఆఫ్ క్రియేటివ్ సైడ్, అదైతే నాకు క్లారిటీ ఉంది. ఐ హావ్ టు ఎక్స్ప్లోర్ అన్నట్టు. ఫస్ట్ ఇయర్ వెబ్ డెవలప్మెంట్ అది ఎక్స్ప్లోర్ చేసా, ఎవ్రీథింగ్ అది కూడా కోడింగ్. ఆ హ్మ్. తర్వాత యూఐ డిజైన్ అని మా కాలేజ్ లో ఒక వర్క్ షాప్ పెట్టారనమాట. ఓకే. సో ఐ థాట్ లైక్ స్టార్ట్ చేశాను. వెళ్ళాను, వర్క్ షాప్ కి వెళ్ళాను, అటెండ్ అయ్యాను. అక్కడ ఒక కాంపిటీషన్ కూడా జరిగింది నెక్స్ట్. అవుట్ ఆఫ్ నోవేర్ నేను ఆ రోజు అసలు యూఐ డిజైన్ అంటే ఏంటో తెలుసుకోవడం కూడా ఆ రోజే అన్నమాట. దాని ఫుల్ ఫామ్ తెలుసుకోవడం కూడా ఆ రోజే. సో అలా వెళ్ళిన దాన్ని ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసి నేను సెకండ్ రౌండ్ కూడా వెళ్ళాను. సో వావ్! ఐ థాట్ ఓకే, నాకు కూడా ఏదో ఉంది, నాలో కూడా ఏదో ఉంది అదర్ దాన్ దిస్ థింగ్, సంథింగ్ దట్ ఐ హ్యావ్ అని అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ వర్కింగ్ విత్, నాకు నచ్చింది బేసిక్ గా. సెషన్ నచ్చింది, యూఐ అంటే ఆ కాన్సెప్ట్ నచ్చింది. కలర్స్ తో ప్లే చేయడం ఉంటది, ఇవన్నీ ఉంటాయి కదా. హ్మ్. పై యూఐ బాగా నచ్చేది అనమాట స్టార్టింగ్ స్టేజెస్ లో. సో ఐ థాట్ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఇట్. లేటర్ ఆన్ నేను ఆ ఎవరైతే సెషన్ కండక్ట్ చేశారో వాళ్ళని అడిగాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ రౌండ్ లో హ్మ్. నిన్నే కాదు అందరినీ సెలెక్ట్ చేసి సెకండ్ రౌండ్ కేసాము అన్నారు. దట్ ఈస్ వెరీ ఫనీ అనిపించింది, బట్ దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ టు లెర్న్ మోర్. ఓకే. ఎప్పుడైతే నేను ఆ ఫస్ట్ రౌండ్ పాస్ అయ్యానని అనిపించిందో, ఓ ఐ థాట్ నాలో కూడా ఏదో ఉంది అని అనిపించి, దెన్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ గాట్. అలా యూఐ డిజైన్ నేర్చుకున్నాను ఫర్ లైక్ 6 months ఏమో. ఐ స్టార్టెడ్ ఫ్రీలాన్సింగ్ ఇన్ యూఐ. దెన్ ఐ థాట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది, మా కాలేజ్ సీనియర్ నుండి ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళ కజిన్ బిజినెస్ కి గ్రాఫిక్ డిజైనర్ ఒకళ్ళు కావాలి అన్నట్టు ఒక ఆపర్చునిటీ వచ్చింది అనమాట. ఓకే. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అ గ్రాఫిక్ డిజైనర్. నాకు అప్పటికి యూఐ వచ్చింది అంటే సిమిలర్ ప్లాట్ఫామ్స్ ఇవి కాబట్టి ఐ ఆల్సో హ్యావ్ అ బ్రీఫ్ ఐడియా ఆఫ్ గ్రాఫిక్ డిజైన్. నేను హ్మ్. ఇంకా డీప్ గా నేర్చుకుని ఐ స్టార్టెడ్ వర్కింగ్. టు బి ఆనెస్ట్ ఐ వర్క్ లైక్ 60 పోస్టర్స్. నేను 2000 రూపీస్ కి చేశాను అనమాట. దట్ ఈస్ మై వావ్! ఫస్ట్ పే. ఓకే. యా. ఏ ఇయర్‌లో మ్యామ్ అది? అది నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు, నేను ఓకే. సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. ఐ థాట్ లుక్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ జస్ట్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అనే పర్స్పెక్టివ్ లో. హ్మ్. జస్ట్ వాళ్ళు ఇంత పే చేస్తా అన్నారు, ఓకే ఫైన్ అన్న. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మనీ ఆల్సో ఇన్ దట్ స్టేజ్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, నాకు ఎక్స్పీరియన్స్ రావడం ఇస్ ఇంపార్టెంట్. హ్మ్. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రియల్ క్లయింట్ తో ఎలా మాట్లాడాలి అనే ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నట్టు ఐ స్టార్టెడ్ వర్కింగ్. లైక్ 60 పోస్టర్స్, 2000 ఇస్ లైక్ 30 రూపీస్ ఆర్ 33 రూపీస్. దట్ ఈస్ వెరీ లెస్. జనరలీ ఓకే. నవ్ ఇఫ్ యూ గో బయట, మనం అట్లీస్ట్ 300 to 400 ఇస్ ద బేసిక్ ప్రైస్ ఆల్‌మోస్ట్. దట్ దే గివ్ కదా. యాహ్! 30 రూపీస్ కి చేశానంటే ఇట్స్ వెరీ ఫన్నీ, బట్ స్టిల్ దట్ ఈస్ ఫైన్. సో ఫస్ట్ మంత్ నాకు వచ్చిన మనీతో ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. మా పేరెంట్స్ ని ఇట్లా రెస్టారెంట్ కి తీసుకెళ్ళి, మా పేరెంట్స్ మా బ్రదర్ ని రెస్టారెంట్ కి తీసుకెళ్ళి ఐ పేడ్ బిల్. వావ్! దాట్ ఈస్ వెరీ మెమరబుల్. ఆ తర్వాత ఐ బాట్ అ వాచ్ ఫర్ మై సెల్ఫ్. ఐ స్టిల్ యూజ్ ద సేమ్ వాచ్. 1600 రూపీస్ రిపబ్లిక్ డే ఆఫర్ ఏదో ఉంటే 1600 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను ఆ 2000 లో నుంచి. ఐ స్టిల్ యూజ్ ద సేమ్ వాచ్ అన్నమాట. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. అలా గ్రాఫిక్ డిజైన్ తో స్టార్ట్ చేశాను. ఆ హ్మ్. తర్వాత అట్ ద సేమ్, అంటే ఏ క్లయింట్ కి అయితే నేను వర్క్ చేస్తున్నానో హ్మ్. అదే క్లయింట్ కి నా ఫ్రెండ్ యాడ్స్ కి వర్క్ చేస్తుండే. ఓకే.
హీఈస్ ఆల్సో మై ఫ్రెండ్. నాతో పాటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదువుతూ ఉంటాడు. మేమిద్దరం అనుకున్నాం ఒక రోజు, ఓకే మనిద్దరమే వర్క్ చేస్తున్నాం, వీళ్ళ సోషల్ మీడియా అంతా మనిద్దరమే హ్యాండిల్ చేస్తున్నాం, మోర్ ఆర్ లెస్ మనిద్దరమే చేస్తున్నాం. సో వై నాట్ వి టేక్ అప్ మోర్ క్లయింట్స్, మనిద్దరం కొలాబరేట్ అయ్యి వై నాట్ వి టేక్ అప్ మోర్ క్లయింట్స్ అని అనుకున్నాం. అప్పుడు వీ డోంట్ నో ఎడిటింగ్, వీడియోలు ఇవన్నీ కూడా ఏం కాదు, జస్ట్ గ్రాఫిక్ డిజైన్, దాన్ని పోస్ట్ చేయడం, దానికి యాడ్ రన్ చేయడం. దిస్ ఇస్ వాట్ వీ యూస్ టు డూ. ఓకే. సో దెన్ ఐ థాట్ వై నాట్ అన్నట్టు మేము తెలిసిన వాళ్ళని, తెలిసిన క్లయింట్స్ ని ఇంకొంచెం అట్లా కొలాబరేట్ అవ్వడం అలా చేసాం. దెన్ వీ టుగెదర్ ఒక వీడియో ఎడిటర్ ని హైర్ చేసుకుని అంటే ఫ్రీలాన్సింగ్ కి మా జూనియర్, మా ఇద్దరి జూనియర్ ఒక అతన్ని వీడియో ఎడిటింగ్ కి హైర్ చేసుకున్నాం అనమాట. ముగ్గురం కలిసి వీ యూస్ టు వర్క్ ఫర్ 2 clients. ఓకే. అంటే పోస్టర్స్ నేను చేస్తుండే, స్క్రిప్ట్స్ అవి నేను రాస్తుండే, షూట్ అయితే క్లయింట్ షూట్ చేసి పంపించే వాళ్ళు, అప్పుడు ఎడిట్ చేసే వాళ్ళం, ఎడిట్ చేయించే వాళ్ళం విత్ ద పర్సన్. వీ యూస్ టు గివ్ హిమ్ 250 రూపీస్ పర్ రీల్ అప్పుడులో ఇచ్చి వీ యూస్ టు గెట్ ద వీడియో డన్. అది పోస్ట్ చేసి యాడ్స్ రన్ చేసేవాళ్ళం. మేము ముగ్గురం కలిసి వీ వర్క్ ఫర్ ఫ్యూ క్లయింట్స్ అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. కొంచెం అట్లా మూవ్ అవుతున్నప్పుడు ఏదో ఒక పేరు పెట్టాలి అనే పర్స్పెక్టివ్ లో వీ స్టార్టెడ్ ఇట్ హాస్ వాసిస్టా డిజిటల్ సొల్యూషన్స్ అంతే. మా ఫాదర్ కి ఒక స్కూల్ ఉంటుండే, వెన్ ఐఎమ్ లైక్ వెరీ యంగ్, హీస్ అ టీచర్. మాకు ఒక స్కూల్ ఉంటుండే కాల్ వాసిస్టా పబ్లిక్ స్కూల్. అక్కడ నుండి వాసిస్టా తీసుకుని నేను వాసిస్టా డిజిటల్ సొల్యూషన్స్ చేశాను అంతే. మోర్ ఆర్ లెస్ పెద్దగా ఆలోచించలా. ఇప్పుడు దాని మీద మనం ఏం నిజంగా పెడతామో లేదో కూడా తెలియదు, ఏదో టైం పాస్ అన్న పర్స్పెక్టివ్ లో స్టార్ట్ అయింది. దట్ స్టార్టెడ్ ఇన్ 3rd year అనుకుంటా. సెకండ్ ఇయర్ అయిపోయాక మేము నేమ్ పెట్టాం దానికి. ఏదో ఒక నేమ్ ఉండాలి, క్లయింట్ కి చెప్పినప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే బాగోలేదు అన్నట్టు వి స్టార్టెడ్ అంతే. సూపర్ జర్నీ మ్యామ్. జస్ట్ ఒక ఐడియా ఇక్కడి వరకు తీసుకొచ్చింది మిమ్మల్ని. ఫస్ట్ నేను అనుకున్నా మ్యామ్, లైక్ కన్ఫ్యూజ్ అయ్యా. మీ నేమ్ వచ్చేసి ఆశ్రిత అన్నారు, బట్ వసిస్టా డిజిటల్ సొల్యూషన్స్ పెట్టారు. ఏమైనా లింక్ ఉందా దీనికి అడగాలనుకున్నా, బట్ మీరు రివీల్ చేశారు. యా, ఓకే. ఆ స్కూల్ నేమ్, ఆ బ్రాండ్ నేమ్ అట్లా వదిలేయకుండా వై నాట్ వి కంటిన్యూ విత్ ద సేమ్ నేమ్. యా, గుడ్ మ్యామ్, గుడ్. అండ్ మ్యామ్ ఇంకోటి, లైక్ మీకు ఫ్యామిలీ నుంచి లైక్ ఎవరు సపోర్ట్ చేశారు ఫస్ట్? లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మెంటర్, ఆర్ మీ ఓన్ గా మీరే బిల్డ్ చేశారా? యాజ్ ఐ టోల్ యూ, నా ఫ్రెండ్ హిజ్ నేమ్ ఇస్ అనుదీప్ అనమాట. వీ యూస్ టు వర్క్ టుగెదర్. అప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ వరకు కూడా, అప్పుడు బ్యాలెన్సింగ్ కాలేజ్ అండ్ స్టఫ్, వీ యూస్ టు టేక్ లైక్ వెరీ ఫ్యూ క్లయింట్స్ నే తీసుకునే వాళ్ళం. మేము కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టుకునే వాళ్ళం కాదనమాట. ఒక 2-3 క్లయింట్స్ తోనే వర్క్ చేసే వాళ్ళం, ఎక్కువ తీసుకోకుండా. ఇప్పటికీ నాకు తన సపోర్ట్ ఉంటుంది. హీస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇప్పటికి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా, నౌ హీస్ ఇన్ టు ఐటీ, ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఐ గో టు హిమ్, ఐ డిస్కస్. హీస్ లైక్ మై మెంటర్ ఆల్సో. ఐ టాక్ టు హిమ్ సో మచ్. ఆల్సో నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ హ్యావ్ 2-3 ఫ్రెండ్స్ హూ సపోర్ట్ మీ లైక్ వెరీ మచ్. ఆబ్వియస్లీ ఫ్రెండ్ సపోర్ట్ అయితే 100% ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఫస్ట్ లో కొంచెం ఒప్పుకోలేదు, కానీ నా దే వెరీ కంఫర్టబుల్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనేది ఉంది. స్టార్టింగ్ లో మై పేరెంట్స్ వాజ్ లైక్, మై మదర్ ఇస్ వెరీ కంఫర్టబుల్. మా అన్నయ్య అండ్ మా డాడీ అనే వాళ్ళు, జాబ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ యూ కదా, జాబ్ తెచ్చుకునే, ఐఎమ్ అ గుడ్ స్టూడెంట్, రియలీ గుడ్ స్టూడెంట్, సో ఐ కెన్ గెట్ అ జాబ్. అదైతే క్లారిటీ ఉంది, మంచి జాబే వస్తుంది వచ్చినా కూడా. సో కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కదా, వై డూ యూ వాంట్ టేక్ సో మచ్ స్ట్రెస్ అండ్ సో మచ్ లైక్, అమ్మాయివి కొంచెం కంఫర్టబుల్ గా జాబ్ చేసుకుంటే నీకు లైఫ్ అంతా సుఖంగా ఉంటది, ఎందుకు రిస్క్ తీసుకుంటావు అన్న. ఆబ్వియస్లీ బిజినెస్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ రిస్క్ అంతే. బట్ స్టిల్ నో, ఐ డోంట్ లైక్ కోడింగ్, ఐ డోంట్ లైక్ సాఫ్ట్వేర్ అనే పర్స్పెక్టివ్ నుండి స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద థింగ్ దట్ పుష్డ్ మీ సో మచ్. ఎస్ మ్యామ్, గుడ్ మ్యామ్. లైక్ ఇప్పటిదాకా మీరు చేసిన జర్నీలో మీరు ఇప్పుడు స్టడీస్ని కంటిన్యూ చేస్తున్నారు, ఈ వర్క్ వస్తుంది, అండ్ రీసెంట్గా మీరు ఆఫీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఎక్కడైనా మీకు థాట్ వచ్చిందా, లైక్ క్విట్ చేయాలి, నా వల్ల అవ్వట్లేదు? ఆ టైంలో మీకు ఏ పాయింట్ మిమ్మల్ని పుష్ చేసింది, లేదు యూ షుడ్ గో ఆన్ లైక్ అని చెప్పేసి? క్విట్ అంటే మోస్ట్లీ రాదండి, బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ చోజ్. అంటే నేను చూస్ చేసుకున్నాను అనే ఒక పాయింట్ ఉంది కదా. ఐ హ్యావ్ నవ్ ఆల్సో, ఇప్పటికీ నేను జాబ్ లో కూర్చొని నేను జాబ్ తెచ్చుకోగలను. ఐ హ్యావ్ దాట్ ఆప్షన్ యాజ్ వెల్, బట్ ఐ హ్యావ్ దిస్ ఆప్షన్ యాజ్ వెల్. సో నన్ను పుష్ చేసేది ఒక్కటే, నేను చూస్ చేసుకున్నాను. అందరికి దిస్ ఇస్ పబ్లిక్ నౌ, ఐ కాంట్ గో బ్యాడ్ ఇన్ దిస్.
ఆబ్వియస్లీ వీ కెన్ గో, ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ నన్ను పుష్ చేసే పాయింట్ నేను పబ్లిక్ లో ఉన్నా, ఐ యాక్సెప్టెడ్ సంథింగ్ దట్ నేను ఇది చేస్తున్నాను అని నాకు తెలుసు, సో ఐ కాంట్ క్విట్ ఇట్ ఇన్ మిడిల్. ఆబ్వియస్లీ డిమోటివేట్ అవుతుంటాము, మల్టిపుల్ థింగ్స్ ని మేనేజ్ చేసేటప్పుడు స్ట్రెస్ ఉంటది, ఖచ్చితంగా. అన్ని ఉంటాయి. ఒక్కసారి డిమోటివేట్ అయినప్పుడు ఐ జస్ట్ టాక్ టు మై ఫాదర్, ఐ జస్ట్ టాక్ టు మై పేరెంట్స్, ఇది ఇట్లా అవుతుంది సిచ్యువేషన్ అంటే హీ విల్ పుష్ మీ సో మచ్. అసలు నువ్వు తోపు అన్న లెవెల్లో పుష్ చేస్తాడు అనమాట నన్ను. నీ తర్వాతే ఇంకెవరైనా, ఆ పుష్ నాకు చాలా ఉంటుంది. అండ్ డిమోటివేట్ అవుతున్నప్పుడు నేను ఒకటే అనుకుంటా, అంటే వెన్ ఐ కంపేర్ విత్ మై ఫ్రెండ్స్, నేను రీసెంట్ గా ఒక ట్రిప్ కి వెళ్ళాను విత్ మై కాలేజ్ ఫ్రెండ్స్. నేను ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళాను ఫర్ 3 day ట్రిప్. సో నాకు అప్పుడు దెర్ ఇస్ సో మచ్ వర్క్ ఫర్ మీ, అంటే అవుట్ ఆఫ్ ఫ్యూ సిచ్యువేషన్స్ టీమ్ మెంబర్స్ అవైలబుల్ గా లేకపోయేపాటికి నేను అక్కడ కూర్చొని కూడా యునో ట్రావెల్ చేసేటప్పుడు, ఆటోస్ లో, బస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఈవెన్ బీచ్ లో కూర్చొని కూడా ఐ వర్క్డ్. ఆ సిచ్యువేషన్ కూడా ఉంది. సో అప్పుడు ఐ థాట్, ఎందుకు నేను కంఫర్టబుల్ లైఫ్ ని ఏమన్నా మిస్ చేసుకున్నాను, ఆ కంఫర్ట్ ని మిస్ చేసుకున్నాను థాట్. ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, బట్ స్టిల్ దిస్ ఇస్ వాట్ ఐ చూస్. నాకు నచ్చుతుంది ఇది చేస్తుంటే, ఐఎమ్ ప్రెటీ మచ్ సాటిస్ఫైడ్. అదే నేను వాళ్ళని అడిగి నువ్వు 100% సాటిస్ఫైడ్ గా ఉన్నావంటే, నో దే నాట్ బి, లేదు నేను లేను అనే అంటారు వాళ్ళు. బికాస్ దట్ ఈస్ దిస్ ఇస్ వాట్ ఐ చూస్. సో దట్ సాటిస్ఫాక్షన్, నా స్ట్రెస్ లో కూడా నేను సాటిస్ఫాక్షన్ ని చూసుకుంటున్నాను. సో ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఈస్ పుషింగ్ మీ. యెస్ మ్యామ్. మీకు మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. యూ కెన్ మూవ్ ఆన్. యా, లైక్ ఒక రాకెట్ లాగా మీరు వెళ్ళిపోవచ్చనమాట. ఎక్కడ మీకు పడదు. లైక్ స్టాప్ అనేది పడదు. రియల్లీ మ్యామ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ లైక్ స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు. మిమ్మల్ని ఎక్కువ ఏ స్కిల్స్ పుష్ చేస్తాయి గ్రో చేయనీకి ఇప్పటి వరకు? లైక్ కంటెంట్ క్రియేషనా? యాడ్సా? లీడర్‌షిప్పా? లైక్ అట్లా. See, what I feel is, when you're into business or startup something, ఒక్క skill తో you can't go ahead. ఓకే. యూ వాంట్ సి, కంటెంట్ క్రియేషన్ ఒక్కటి ఉంటే మీరు చేయగలరు అంటే, కంటెంట్ క్రియేషన్ వల్ల మీకు లీడ్స్ వస్తాయి. దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్ రావాలి. ఆ తర్వాత దాన్ని టీమ్ కి ఇచ్చి చేయించుకోవాలంటే లీడర్షిప్ స్కిల్ ఉండాలి. లేదు టీం అంతా హ్యాండ్ ఇస్తే నిజంగా వర్క్ చేయడానికి మీ దగ్గర వీడియో ఎడిటింగ్ స్కిల్ ఉండాలి, గ్రాఫిక్ డిజైన్ స్కిల్ ఉండాలి, యాడ్ రన్ చేయగలగాలి, మేనేజ్మెంట్ చేయగలగాలి, అన్ని చేయగలగాలి. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవరు లేకపోయినా ఆ పొజిషన్ లో నువ్వు ఫిట్ ఇన్ అవ్వగలగాలి. యెస్. సో ఐ కాన్ సే ఈ ఒక్క స్కిల్ మనల్ని పుష్ చేసింది అంటే, నో, అన్ని స్కిల్స్ ఉంటేనే ఒక బిజినెస్ ప్రాపర్ గా రన్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. యెస్ మ్యామ్. చాలా కరెక్ట్‌గా చెప్పారు. ఒక స్కిల్‌తో మనం అసలు ఎళ్ళలేము ఎక్కడికి. లైక్ మీరు చెప్పినట్టు ఒక వర్క్ మనకు అవ్వాలి అంటే ఒక మల్టిపుల్ ఆఫ్ స్కిల్స్ రావాలి. అంటే ఇన్ ఎగ్జాక్ట్లీ. కేస్ దానికి పర్సన్స్ లేరు అన్నా మనం చేసుకోనికైనా మనకు ఆ స్కిల్ ఉండాలి. యెస్ మ్యామ్. అండ్ మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ మీరు మీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్‌లో లైక్ ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశారో, ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ మీ ఏజెన్సీలో ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మ్యామ్ మీరు? జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. స్టార్టింగ్ స్టేజ్ ఈజ్ అ మిస్టేక్ యాక్చువల్. అంటే మేము చెప్పాను కదా, లైక్ జస్ట్ అట్లా నేమ్ పెట్టుకుని మేము స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకుని ఒక 2-3 క్లయింట్స్ ని ఎప్పుడైతే మేము ఆన్ బోర్డ్ చేసుకున్నామో, దెన్ ఐ గోట్ అ పొజిషన్ ఇన్ మై క్లబ్. నేను ఒక క్లబ్ లో ఉంటుండే, దాంట్లో ఐ గోట్ అ ప్రెసిడెంట్ పొజిషన్. ఓకే. అండ్ నా ఏ ఫ్రెండ్ క్లబ్? ఎవరైతే కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పి సిఎస్ఐ చాప్టర్ అని, క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఉంటాయి కదా కాలేజెస్ లో. యెస్. సో ఆ కాలేజ్ లో నాకు ప్రెసిడెంట్ పొజిషన్ వచ్చింది, వేర్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ 1000+ మెంబర్స్ ని నేను హ్యాండిల్ చేయాలి అక్కడ. ఓహ్! ఎవరైతే నా ఫ్రెండ్ నాతో కొలాబరేట్ చేస్తున్నాడో, హీఈస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సేమ్ క్లబ్. ఓకే. సో ఇద్దరం హ్యాండ్ ఆన్ హ్యాండ్ బిజీగా ఉన్నాం. హ్మ్. అదే థర్డ్ ఇయర్ లో వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టు వర్క్ ఆన్. కాలేజ్ కంప్లీట్ చేయాలి కదా, ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి, అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి, అవునవును. ఎవ్రీథింగ్. ఈ హ్మ్. ప్రెసిడెంట్ థింగ్ ఇది ఏంటంటే, మోర్ ఆర్ లెస్ మేము ఎవ్రీ వీక్ 1 ఈవెంట్ ఖచ్చితంగా, వీకెండ్ ఒక ఈవెంట్ అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళం. వేర్ ఎవర్ ఇట్ ఈస్, వెబినారా, వర్క్ షాప్, లేకపోతే హ్యాకథానా, ఇవి మేము కండక్ట్ చేసేవాళ్ళం అనమాట. వీ యూస్ టు ఆర్గనైజ్. ఆ యెస్. 10 months స్పాన్ లో ఒక 50 ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసాం మేము. దట్ ఈస్ లైక్ టూ మచ్ ప్రెషర్ ఆన్ us. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఎక్కడైతే క్లబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ హ్మ్. మేము ఇది వదిలేసాం. యునో, ఇది కాలేజ్ లో ఉండేది లైఫ్ టైం ఆపర్చునిటీ, మళ్ళా కావాలంటే దొరకదు. వీ కాంట్ బి ప్రెసిడెంట్ అండ్ వీ కాంట్ హ్యాండిల్ 1000 మెంబర్స్. నేను నా కంపెనీలో 1000 మెంబర్స్ ని హ్యాండిల్ చేయాలంటే అది కోట్ల రెవెన్యూ చేస్తే కానీ ఆ 1000 మెంబర్స్ ని నేను హ్యాండిల్ చేయలేను. హ్మ్. సో 800 వాలంటీర్స్ అండ్ 200 కోర్ మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఓకే. 200 కోర్ మెంబర్స్ ని నేను డైరెక్ట్ హ్యాండిల్ చేసేదాన్ని. ఓకే. సో
ఇది మంచి ఆపర్చునిటీ అన్నట్టు ప్రిఫరెన్స్ మేము దానికి ఎక్కువ ఇచ్చాం, క్లబ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం, బికాస్ వి మే ఆర్ మే నాట్ గెట్ దిస్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్. ఎస్ ఎస్. సో ఈ రెండింటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది. దట్ ఈస్ ఆ ఫస్ట్ 3 months కాదు, ఫస్ట్ 10 months అని చెప్తాను. మేము రెండు ఒకటేసారి స్టార్ట్ చేసాం. దట్ ఈస్ ద మిస్టేక్ దట్ వీ డన్, బట్ ఎనీవేస్ దట్ ఈస్ ఫైన్. సో ఆ 10 months ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు హ్యాండిల్. ఉన్న క్లయింట్స్ ని పెంచుకోలేకపోయాము, వీళ్ళకి ఫుల్ గా వర్క్ చేయలేకపోతున్నామే అన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది మాకు. దెన్ వి ఒక 3 months కంటిన్యూ అయ్యాక వి సెడ్ సార్ వి హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్, సో మేము ఇప్పటికైతే పాజ్ చేద్దాం అనుకుంటున్నాం సర్వీసెస్ అని చెప్పి వి పాజ్డ్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్. ఓకే. దట్ ఈస్ హౌ బిగినింగ్ స్టేజెస్. ఓకే. మళ్ళీ పాస్ చేసిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేసేసారా వెంటనే? లైక్ యా, ఇట్ టేక్స్ టైమా? నో నో, మాకు ఇది ఉండేది, మా కాలేజ్ లో వి హ్యావ్ దిస్ బెస్ట్ చాప్టర్ అని ఒక అవార్డ్ సెరమనీ లాగా ఉండేది. మార్నింగ్ నాకు 12 o'clock, 11:30, 12 o'clock కి మాకు బెస్ట్ చాప్టర్ అవార్డ్ ఇచ్చారు. ఫర్ దాట్ వీ వర్క్ ఫర్ ద 10 months. ఆ ఒక్క సర్టిఫికేట్, ఆ ఒక్క అవార్డ్ కోసమే మేము ఆ 10 months కష్టపడ్డాం. మార్నింగ్ 10 o'clock అవార్డ్ ఇచ్చారు. ఈవినింగ్ 4 కి ట్రైన్ ఎక్కేసి మేము హైదరాబాద్ వచ్చేసి వి స్టార్టెడ్ వర్కింగ్. అస్సలు ఓకే. గ్యాప్ లేదు. ప్యాక్ అట్లా కాలేజ్ నుండి వచ్చి డైరెక్ట్ విజయవాడ రైల్వే స్టేషన్ ఎక్కి ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసాం. నెక్స్ట్ డే ఓకే. వచ్చేపాటికి 10-10:30 ఇన్ ద నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ వి స్టార్టెడ్ అవర్ వర్క్. అచ్చా! అచ్చా! నో పాజ్, నో రెస్ట్. మ్యామ్ మీ ప్రాపర్ ఎక్కడ మ్యామ్? విజయవాడ? గుంటూరు, గుంటూరు. గుంటూరు. ఓకే. మీరు చేసిన కాలేజ్ మ్యామ్? వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఐటి. అచ్చా! ఓకే. ఓకే. విఐటీలో చేశారా? సూపర్ మ్యామ్. యాహ్! యాహ్! గుడ్. యెస్ మ్యామ్. లైక్ మీ దగ్గరికి ఇప్పుడు క్లయింట్స్ వస్తుంటారు. లైక్ హౌ విల్ యూ హ్యాండిల్ దెమ్? క్లయింట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ గాని, లైక్ ఇన్ ప్రొఫెషనల్ వే. హౌ యూ విల్ హ్యాండిల్ దెమ్ మ్యామ్? ది ఫస్ట్ థింగ్ ఇన్ ఎనీ సర్వీస్ బిజినెస్ అంటే మన స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఇదే సర్వీస్ సెక్టర్ లోనే ఉంటారు కాబట్టి నేను సర్వీస్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడతాను. సర్వీస్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడింగ్ ఏజెన్సీస్ వచ్చేపాటికి ఫస్ట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవాలి. మీరు ఒక క్లోతింగ్ ఇండస్ట్రీ ఆర్ క్లోతింగ్ స్టోర్ నడుపుతున్నారు, లేదంటే హాస్పిటల్ నడుపుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దే ఎక్స్ప్లెయిన్ అబౌట్ దర్ కంప్లీట్ ప్రోడక్ట్స్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇట్లా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యెస్. యెస్. అన్నిట్లో మనం ఏం కనిపెట్టాలి, ఫస్ట్ టాక్ లో ఫస్ట్ మీట్ లో మనం ఏం చూడాలి అని అంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి. ఫస్ట్ మన దగ్గర అంటే నా దగ్గరికి వచ్చేది సేల్స్ కోసం వస్తారు, ఆబ్వియస్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ కోసం వచ్చేది నా ఏజెన్సీ. సో యెస్. ఖచ్చితంగా అది ఉంటుంది. అది కాకుండా సేల్ ఆబ్వియస్లీ ఇవ్వాలి. దాని చుట్టుపక్కల ఇంకా నాకు ఏమేం ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలను ఇస్ ద వన్ దట్ ఐ విల్ కాన్సన్ట్రేటింగ్. ఫస్ట్ మీట్ లో నేనైతే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటా. ఓకే. అర్థం చేసుకొని వాళ్ళు మాట్లాడేసింది అయిపోయాక దానికి నేను ఎలా సొల్యూషన్ ఇవ్వగలను, మీ ప్రాబ్లమ్ ని నేను ఎలా సాల్వ్ చేయగలను అనేది చెప్తాను. ఓకే. ఓకే. ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసా, దెన్ దానికి సొల్యూషన్ ఇచ్చా. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు రిజెక్ట్ మీ ఇప్పుడు. ఓకే. దట్స్ హౌ ఐ ట్రాక్ ద క్లయింట్స్. వావ్! సూపర్ స్ట్రాటజీ మ్యామ్. రివీల్ చేస్తాం ఈ సెషన్ లో. రివీల్ చేసేసారా అయితే? యా. ఓకే. ఓకే. అండ్ మీరు నేర్చుకున్న 3 లెసన్స్ మ్యామ్. ఈ జర్నీలో టాప్ 3 లెసన్స్ దట్ మీ ఏజెన్సీ మీకు నేర్పించింది. ఏంటని చెప్పొచ్చు? ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ ఉండాలి. ఇన్ మై జర్నీ అని అంటే లైక్ కాలేజ్ నుండి ఐ నెవర్ గివ్ ఇట్. అంటే స్లో డౌన్ చేశాను కానీ మధ్య మధ్యలో ఉండే సిచ్యువేషన్స్ వల్ల నేను స్లో డౌన్ చేశాను కానీ ఐ నెవర్ గేవ్ ఇట్ అప్. ఇప్పుడు వాళ్ళే తర్వాత చూద్దాం అని అనుకొని ఏ రోజు అనుకోలేదు. ఎంత బిజీ ఉన్నా, ఎంత స్ట్రెస్ లో ఉన్నా, ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా ఎగ్జామ్స్ డే నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, నేను ఏం చదవలేదు అన్న రోజు కూడా నన్ను అవసరం అయితే ఇవాళ నా కంపెనీకే వర్క్ చేసేదాన్ని, నా క్లయింట్ ని సాటిస్ఫై చేయడానికి వర్క్ చేసేదాన్ని. దట్స్ హౌ ఐ యూస్ టు డూ. సో కన్సిస్టెన్సీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి మనం ఏం చేయగలమో అవన్నీ చేయాలి. వాళ్ళు సేల్ తో సాటిస్ఫై అవ్వగలిగితే సేల్ తో, వాళ్ళు మన కాంటెంట్ తో సాటిస్ఫై అవ్వగలిగితే కాంటెంట్, ఎడిటింగ్ బాగుండాలి. ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది క్లయింట్స్ ఎట్లా ఉంటారు, నాకు ఎడిట్ ఉంటే చాలు అది స్లోగా సేల్ వస్తుంది అనుకుంటారు. కొంతమంది నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు లీడ్స్ కావాలి అనే వాళ్ళు కొంతమంది. ఇట్లా ఎవ్రీ క్లయింట్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పెక్టేషన్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని తెలుసుకొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు సాటిస్ఫాక్షన్ ఈస్ ద సెకండ్ లెసన్. క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాను. ఓకే. థర్డ్ థింగ్ ఇస్
టు నాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్, హ్మ్. టీమ్ లో ఎవరు లేకపోయినా హ్మ్. ఆ ప్లేస్ లో మనం ఫిట్ ఇన్ అవ్వగలగాలి. ఇప్పుడు ఓకే. ఎడిటర్ లేరు, హ్మ్. నేను అట్లీస్ట్ వేరే ఎడిటర్ నన్నా సెట్ చేయగలగాలి, లేకపోతే నేను వెళ్ళి ఎడిట్ చేయగలగాలి ఆ పొజిషన్ లో కూర్చుని. లేదు డిజైనర్ లేదు, నేను వెళ్ళి డిజైన్ చేసేస్తాను, నాకు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు, హ్యాపీగా నేను యెస్. వెళ్ళి డిజైన్ చేసేస్తాను. యాహ్! సిమిలర్లీ మా మేనేజర్ లేరు ఇవాళ, సో ఐ విల్ హ్యాండిల్ ద హోల్ టీమ్ ఆ రోజు. ఓకే. లేదంటే నాకు యాడ్స్ రన్ చేసే పర్సన్, యాడ్ ఎగ్జిక్యూటివ్ లేడు, నేను వేరే వాళ్ళతో ఏదైనా చేయించుకోగలగాలి, లేదంటే నేను వెళ్ళి యాడ్ రన్ చేయగలగాలి. సో అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ యువర్ టీమ్ ఈస్ డూయింగ్. యెస్. యెస్. ఎవరు లేకపోయినా ఆ ప్లేస్ లో ఫిట్టింగ్ అవ్వగలిగే నాలెడ్జ్ మనకు ఉండాలి. మనం ఖచ్చితంగా అన్నిట్లో ప్రొఫెషనల్ గా ఉండాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అన్ ఏజెన్సీ. నువ్వు ప్రొఫెషనల్ ఎడిటర్ అవ్వలేవు, ప్రొఫెషనల్ గా యాడ్ రన్ చేయలేవు, ప్రొఫెషనల్ గా డిజైనర్ అవ్వలేవు. యెస్. యెస్. ఇది ఒక కోట్ ఉంటుంది, మాస్టర్ ఆఫ్ నన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. హ్మ్. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని ఒక కోట్ ఉంటుంది. ఐ ఫాలో దట్ వెరీ మచ్. ఓకే. అన్నిటికి టచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎవరు లేకపోయినా నువ్వు వెళ్ళి హ్యాండిల్ చేయగలిగే పొజిషన్. దీస్ ఆర్ ద 3 లెసన్స్ దట్ ఐ కెన్ సజెస్ట్. యెస్. యెస్. గైస్ వింటున్నారు కదా! మేడం చెప్తున్న 3 మెయిన్ డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెంటీ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ప్లీజ్ నోట్ ఇట్ సర్నా. ఎవ్రీవన్ షుడ్ ఫాలో దట్. యెస్ మ్యామ్. సూపర్బ్ మ్యామ్. అండ్ మీరేమైనా లైక్ మీలాగా ఇప్పుడు చాలామంది లేడీస్ ఉన్నారు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటారు. బట్ కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు స్టాప్ అవుతా ఉంటారు. వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ లైక్ మీలాగే ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరేమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే? అలాగే ఏజెన్సీ స్టార్ట్ చేసే ఉమెనా, హ్మ్. ఫస్ట్ థింగ్ మనకు ఉండండి ఫ్యామిలీ సపోర్ట్. హ్మ్. మేజర్లీ ఉమెన్ కు ఉండండి ఫ్యామిలీ సపోర్ట్. యెస్. యెస్. ఇన్ నా పేరెంట్స్ వెరీ ఎడ్యుకేటెడ్, లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టీచర్స్. స్టిల్ వాళ్ళు ఒక పాయింట్ లో అవసరమా అనేది ఆలోచించారు. హ్మ్. సో అదే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇంత తెలిసిన వాళ్ళే ఒక పాయింట్ లో నీకు అవసరమా, నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా, కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది అని వాళ్ళు యాహ్! ఆలోచించారు. వాళ్ళు ఏం చెప్పినా మనకు మంచి కోసమే చెప్తారు, అది అవును. 100%. బట్ స్టిల్ మనకంటూ సోల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటది, హ్మ్. దానికోసమే మనం వర్క్ చేయగలగాలి ఎప్పటికైనా. సో వాట్ ఐ సజెస్ట్ ఉమెన్ ఈజ్, ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ అన్ ఏజెన్సీ, హ్మ్. ప్రూవ్ ఇట్. వాళ్ళకి చూపించండి. వాళ్ళు మా ఇంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నువ్వు జాబ్ చేస్తూ ఇది చేసుకో కావాలంటే, జాబ్ హ్మ్. ఇస్ సెక్యూర్ ఫర్ యూ అన్నారు. సో హ్మ్. నేను అప్పుడు నేను ప్లేస్మెంట్స్ లో ఉండను అంటే, ఐ డోంట్ వాంట్ అప్లై ఫర్ ప్లేస్మెంట్స్ అని చెప్పా. మా డాడీ లేదు, నువ్వు కూర్చో, నువ్వు ప్లేస్మెంట్స్ లో ఉండు, నువ్వు ఇంటర్వ్యూలు ఇవ్వు, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి. బికాస్ అప్పటికి నేను అంత ప్రూవ్ చేసుకోలేదు. ఐ డి హ్మ్. నాట్ ప్రూవ్, ఏదో 4-5 క్లయింట్స్ కి వర్క్ చేస్తున్నా, ఎన్నాళ్ళని ఉంటావు వాళ్ళతో అనే పాయింట్ ఉంది, నేను అప్పుడు ప్రూవ్ చేసుకోలేదు. సో ఆ ఫేజ్ లో ఐ సెడ్ ఓకే, నీకేం కావాలి, నేను ప్లేస్మెంట్స్ లో ఉండడం కాదు, నేను ప్లేస్మెంట్స్ లో ఉన్నా, ప్లేస్మెంట్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను, కోడింగ్ నేర్చుకున్నాను, ప్యారలల్లీ నేను ఇది కూడా చేశాను. ఓకే. ఒక 1 మంత్ అది చేసి ఒక 2 ఇంటర్వ్యూలు ఇచ్చాక నేను రియలైజ్ ఏంటంటే అస్సలు నేను ఫిట్ అవ్వను సాఫ్ట్వేర్, అసలు నేను ఫిట్టే అవ్వను, నాకు కోడింగ్ కి పడదు అని ఒక పాయింట్ ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, ఓకే. గట్టిగా కూర్చుందాం, మనం ఎలాగో స్టార్ట్ చేసాం, ఇంకొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేద్దాం, ఎందుకు రారు క్లయింట్స్ అనే పర్స్పెక్టివ్ లో ఉన్నా. అసలు ఏం యెస్. ఎఫర్ట్ పెడుతున్నా అని క్వశ్చన్ చేసుకునే దగ్గర ఎందుకు రారన్న, హ్మ్. వాట్ ఐ ఫెల్ట్ ఈజీ ఈజ్, అప్పుడు నాకున్నది 2 ఆప్షన్లు, ఎవరికైనా 2 ఆప్షన్లు ఉంటాయి. ఏదర్ క్లయింట్ ని క్లోజ్ చేయాలంటే కోల్డ్ కాలింగ్ కోల్డ్ మెయిలింగ్ చేయాలి, ఓకే. విచ్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ నా దృష్టిలో. నాకు అది అంత బాగా రాదు కూడా, నేను ఇప్పుడు మళ్ళీ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి ఆ మూమెంట్ లో, అప్పుడున్న రోజుల్లో. రెండో ఆప్షన్ నాకు కాంటెంట్ క్రియేషన్, నాకు బాగా వచ్చు, అప్పటికే నేను క్లయింట్స్ కి వెళ్ళి షూట్ చేస్తున్నాను, నేను కాంటెంట్ చేస్తున్నా, అన్ని చేస్తున్నా. సో నాకు ఓకే. కాంటెంట్ చేయడం వచ్చు. హ్మ్. సో ఐ థాట్ దిస్ ఇస్ ఈజీ ఫర్ మీ బికాస్ ఐ నో, నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకోక్కర్లేదు. సో నేను హ్మ్. పేజ్ పెట్టాను, 30 days సిరీస్ అని స్టార్ట్ చేశాను, హౌ టు ఎర్న్ యాజ్ అ స్టూడెంట్ ఇన్ 30 days అని చెప్పి ఒక 30 days సిరీస్ స్టార్ట్ చేశాను. యెస్. యెస్. దట్ పుష్ మీ సో మచ్. అక్కడ నుండి నాకు క్లయింట్స్ రావడం స్టార్ట్ చేశారు. హ్మ్. 30 days అయిపోయేపాటికి ఐ ఆల్మోస్ట్ మేడ్ 1 lakh రెవెన్యూ. వావ్! సూపర్బ్ మ్యామ్. ఆ మంత్ నేను 1 lakh తెచ్చుకుని మా డాడీకి చూచా, డాడీ నాకు ఈ మంత్ 1 lakh వచ్చాయి, నన్ను వదిలేసే హ్మ్. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ సిట్ ఇన్ ప్లేస్మెంట్స్, ఓకే. అర్థం చేసుకో, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ దిస్ అని చెప్పి ఒక నైట్ కూర్చొని కన్విన్స్ చేశా, ఓకే. నాకు ఇది కాదు, నేను ఇది చెయ్యను అని చెప్పి. హ్మ్. ఆ 1 lakh రెవెన్యూ వచ్చిన రోజు టాటా బాయ్ బాయ్ చెప్పేది, ప్లేస్మెంట్స్ విత్డ్రా పెట్టేసి ఆ! ఐ స్టార్టెడ్. సో నేను ఎవరైనా నాట్ జస్ట్ ఉమెన్ ఆర్ మెన్, నేను హ్మ్. సజెస్ట్ చేసేది ఒకటే, యూ ప్రూవ్ సంథింగ్, వాళ్ళకి మీరు హ్మ్. చేయండి, చేసి ప్రూవ్ చేయండి. ఇప్పుడు మా డాడీకి ఏంటి, నేను మంచిగా హ్యాపీగా సెటిల్ అవ్వాలి అనే పర్స్పెక్టివ్ లో నన్ను జాబ్ చేయమన్నారు. యెస్. ఆబ్వియస్లీ చాలా మంది అదే చెప్తారు. సో హ్మ్. నేనేంటి, సెటిల్ అయిపోయా, నెలకు 1 లక్ష వస్తే చాలదా, సెటిల్ అయినట్టే కదా అన్న.
ఆ! ప్రూవ్ చేసి అదిగో నా బ్యాంక్ స్టేట్మెంట్ ఈ నెల 1,00,000 వచ్చాయి. ఆ! ఇంకేమైనా కావాలా? నేను సెటిల్ అయిపోయాను. నన్ను వదిలేసి నా జీవితం నేను బతుకుతాను. నా బిజినెస్ నేను చేసుకుంటాను అని చెప్పా. దట్ ఈస్ ద మూమెంట్. సో ఐ ప్రూవ్ మై సెల్ఫ్. అక్కడ నేను హ్మ్. ప్రూవ్ చేసుకోగలిగాను. నేను ప్యారలల్ గానే వర్క్ చేసి నేను ప్రూవ్ చేయగలిగాను. సో హి హ్మ్. సెడ్ ఓకే నీ ఇష్టం. ఇంకా నువ్వు చేసావు నీ ఇష్టం. నేను చెప్పగలిగినంత వరకు చెప్పా. నీ ఇష్టం నీ లైఫ్ అన్నారు. అయిపోయింది. సో ఎవరైనా అంతే. వెన్ యూ కెన్ ప్రూవ్ సంథింగ్ దే యాక్సెప్ట్. కానీ ఆ ప్రూవ్ చేసే అంత టైమే చాలా ఉంటది. ఆ తర్వాత హ్మ్. సిట్యుయేషన్స్ ఆర్ వెరీ ఈజీ బికాస్ పీపుల్ ఆర్ దేర్ టు సపోర్ట్ యూ. అక్కడ వరకు జర్నీ టఫ్ ఉంటది. అక్కడ వరకు కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. యూ షుడెంట్ గివ్ అప్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. యెస్. యెస్. ప్రూవ్ చేసి డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంతే. యెస్. సూపర్బ్ మ్యామ్. లైక్ ఫాదర్ సపోర్ట్ వచ్చేసింది లాస్ట్‌కి. ఎగ్జాక్ట్లీ. మదర్ అండ్ బ్రదర్ నుంచి నో ఇష్యూస్. నో ఇష్యూ. గుడ్. గుడ్ మ్యామ్. గుడ్ మ్యామ్. నెక్స్ట్ మ్యామ్ వచ్చేసి లైక్ ఏజెన్సీ ఓనర్స్ ఉంటారు. లైక్ ఏజెన్సీ అనే కాదు వాట్ ఎవర్ ద కంపెనీ ఓనర్. వాట్ ద వన్ హ్యాబిట్ దట్ దే షుడ్ బిల్డ్ టు గెట్ ద లాంగ్ టర్మ్ సక్సెస్? టు గెట్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఇది హ్మ్. కూడా నేను అదే చెప్తానండి. కన్సిస్టెన్సీ అనే చెప్తాను. హ్మ్. ఇప్పుడు నేను చూసే క్లయింట్స్ ఆర్ నా ఏజెన్సీ ఓనర్స్ లో నేనైతే ఆబ్వియస్లీ అందరికి కన్సిస్టెన్సీ డ్రాప్ అవుతుంది బికాస్ ఆఫ్ పర్సనల్ రీజన్స్. చాలా రీజన్స్ ఉంటాయి. బట్ సోషల్ మీడియా పర్స్పెక్టివ్ లో నేను మాట్లాడితే హ్మ్. కన్సిస్టెన్సీ లేకపోతే పీపుల్ విల్ ఫర్గెట్ యూ. యెస్. సిమిలర్లీ అది ఏ బిజినెస్ అయినా అంతే. హ్మ్. మనం కన్సిస్టెంట్ గా వర్క్ చేయకుండా ఈ నెల చేద్దాం రేపు చేయొద్దు ఆ తర్వాత చేద్దాం అని వెన్ యూ పుష్ ద టాస్క్ ఆర్ తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అని అనుకున్న రోజు హ్మ్. ఎవ్రీథింగ్ ఒక రోజుకి పోతది ఏదో ఒక రోజుకి. సో యెస్. యెస్. కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్ 30 days నేను ఏదైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన 30 days ఎవ్రీడే పోస్ట్ చేసేదాన్ని. దట్ ఐ ఫీల్ ఇస్ అ కన్సిస్టెంట్ థింగ్. హ్మ్. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఎవ్రీడే పోస్ట్ చేయను. వీక్లీ 1 వీడియోనో 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నా బికాస్ ఆబ్వియస్లీ ఐ హావ్ మై రీజన్స్ అండ్ ఐఎమ్ నాట్ నేను అది కరెక్ట్ అని కూడా చెప్పట్లే. ఐ షుడ్ బి మోర్ కన్సిస్టెంట్ విత్ ఇట్. బట్ నేను ఆ 30 days కన్సిస్టెంట్ గా చేయటం వల్లే ఈ రోజు ఇలా ఉన్నాను. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఆ 30 days తో ఆపేయకుండా మళ్ళీ మళ్ళీ ఆ జర్నీ నేను కన్సిస్టెంట్ గా వీక్లీ 3 వీడియోస్ అని వీక్లీ 2 వీడియోస్ అని ప్లాన్ చేసుకుని నేను రిలీజ్ చేసుకున్నా. నాట్ జస్ట్ వీడియోస్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్. నేను హ్మ్. అందరి బిజినెసెస్ కి అదే చెప్తా. ఇవాళ మన కస్టమర్ కి క్వాలిటీ కన్సిస్టెంట్ గా క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తున్నాము. హ్మ్. రేపు క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వలేదు అనుకోండి ట్రస్ట్ పోతుంది. యెస్. సో వాట్ ఐ ఫీల్ ఇస్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ కన్సిస్టెన్సీ విత్ కమిట్మెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఎవ్రీబడి అందరికీ ఉండాల్సింది. నాట్ జస్ట్ బిజినెస్ పర్సన్స్ ఆర్ నాట్ జస్ట్ జాబ్. ఏం చేస్తున్నా కూడా హ్మ్. మనిషికి కన్సిస్టెన్సీ విత్ కమిట్మెంట్ ఉండాలి. అది యెస్. యెస్ మ్యామ్. కరెక్ట్‌గా చెప్పారు. చాలా కరెక్ట్‌గా చెప్పారు. యెస్ మ్యామ్. లైక్ మీరు స్టూడెంట్స్ ఇంకా ఎవరైతే వాళ్ళని వాళ్ళు డౌట్ చేసుకుంటున్నారో మేము ఇది చేయగలమా? స్టార్ట్ చేయగలమా? అనే వాళ్ళకి మీరేమైనా మెసేజ్ ఇవ్వగలరా? స్టార్ట్ చేయగలమా అంటే యూ హ్యావ్ టు హ్మ్. ట్రై. సి ఓకే. 100% అందరు ఫిట్ ఇన్ అవుతారా లేదా అనేది కాదు. ఫస్ట్ అయితే ట్రై చేయాలి. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. స్టూడెంట్ ఎనీ ఓకే. స్టూడెంట్ లైక్ మీ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా ఫస్ట్ స్టెప్ హ్మ్. తీసుకుంటున్నారా లేదా అనేదే నేనైతే కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ హ్మ్. స్టెప్ తీసుకున్న రోజు ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు ఏజెన్సీయే పెట్టాలనుకుంటున్నారు. దే హ్యావ్ టు వర్క్ విత్ ద క్లయింట్స్. దే హ్యావ్ టు టాక్ విత్ ద క్లయింట్స్. ఆ ప్రాసెస్ లో మన మైనస్లు మనకు తెలుస్తా ఉంటాయి. అవును. అలా తెలిసిన మైనస్లు అన్నిటిని ప్లస్ చేసుకుంటా వచ్చిన రోజు నో హ్మ్. లుకింగ్ బ్యాక్ యుల్ బి గుడ్. సో యెస్. అట్లీస్ట్ యూ యెస్. హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. యాజ్ హ్మ్. అ స్టూడెంట్ వెన్ యూర్ అ స్టూడెంట్ ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్. దానికే చాలా మంది ఆలోచిస్తా ఉండి ఆగిపోతారు. హ్మ్. హ్మ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యెస్. యెస్. ఆలోచిస్తూ ఆగిపోకుండా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అంటారు మీరు. ఎగ్జాక్ట్లీ. వాట్ ఎవర్ మే బి ద రిస్క్. ఎగ్జాక్ట్లీ. యెస్. యెస్ మ్యామ్. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ యూల్ హ్యావ్ లైక్ అంత పెద్ద పెద్ద రిస్కులు మనం చేయం కూడా. మేబీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ తో చిన్న చిన్నగా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం ఇస్ ఇంపార్టెంట్ అగైన్. యెస్. యెస్. బట్ మ్యామ్ ఇప్పుడు జనరేషన్ చిన్న చిన్న స్టూడెంట్సే స్టార్ట్ చేస్తున్నారు గదా! బిజినెస్ ఎగ్జాక్ట్. స్టార్ట్ చేస్తున్నారు. రియల్లీ. నాకే అనిపిస్తుంది. రీసెంట్ గా ఒక రీల్ చూసాను. సమ్ సిక్స్త్ ఓహ్! క్లాస్ అబ్బాయో ఫిఫ్త్ క్లాస్ అబ్బాయో హ్మ్. హౌ టు లెర్న్ సి ప్రోగ్రామింగ్ అని చెప్పి ఒక చిన్న బోర్డు పెట్టేసుకుని ఇంట్లో వీడియోలు చేసేస్తున్నాడు. ఓ మై ఓకే. గాడ్ అనుకున్నా నేను. అసలు మనకి ఇప్పటికీ రాదది. వాళ్ళు అప్పుడే చేసేస్తున్నారు అంటే లైక్ అతని ఏజ్ 8 years 9 years ఉంటాయేమో మేబీ అంతే. ఆ! దర్ అవును. టీచింగ్ ప్రోగ్రామింగ్ టు అదర్ స్టూడెంట్స్. యాహ్! మ్యామ్ వాళ్ళకున్న ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ అట్లున్నాయి.
ఎగ్జాక్ట్లీ యూట్యూబ్ అని లేకపోతే వాళ్ళకుండే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లైక్ మీ ప్లాట్ఫామ్ లాంటి రియల్లీ. ప్లాట్ఫామ్ అయినా ఇలాంటి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దే హ్యావ్ సో మచ్ ఆన్ ఇంటర్నెట్ నో ఫ్రీగా ఉన్నాయి, పెయిడ్ వి ఉన్నాయి. దే కెన్ లెర్న్ ఇట్ వాట్ ఎవర్ దే వాంట్. యెస్. యెస్. అన్ని రిసోర్సెస్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని చాలా డెవలప్ అవ్వచ్చు ఈ రోజుల్లో. యెస్ మ్యామ్. చాలా నేను చూసాను. లైక్ చాలా స్టూడెంట్స్ చిన్న చిన్న వాళ్ళే ఏఐ యూజ్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నారు. కంపెనీస్ బిల్డ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సీఈఓ ఇన్ 13 ఇయర్స్ అంట. ఎగ్జాక్ట్లీ నేను కూడా అది చూసాను. యెస్. యెస్. ఇంకా ఏమంటారు నేను రీసెంట్‌గా చూసిన రీల్ అయితే నేను జస్ట్ అతను 13 ఇయర్సే తనకి. బనానా చిప్స్ ఉంటాయి కదా! ఓన్లీ మనకి ఓన్లీ 2 ఫ్లేవర్సే ఉన్నాయి. లైక్ సాల్ట్ అండ్ మసాలా అని చెప్పేసి తను బనానా చిప్స్‌తో 13 ఫ్లేవర్స్ స్టార్ట్ చేశారు. అండ్ నౌ హి ఓకే. ఈస్ ఎర్నింగ్ నియర్లీ 2-3 లాక్స్ పర్ మంత్. జస్ట్ 13 ఓ ఇయర్స్ ఓల్డ్. నేను రీసెంట్ గా చూసింది ఒక అమ్మాయి హ్మ్. అంతే 12-13 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా, నాకు కరెక్ట్ గా ఏజ్ గుర్తులేదు. హ్మ్. క్లోతింగ్ స్టోర్ సిఓ అండ్ ఫౌండర్ ఆఫ్ ఈ క్లోతింగ్ స్టోర్ అన్నట్టు పెట్టేసుకున్నారు. తాను ఓకే. ఇంట్లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఏ టు జెడ్ హుహు. లైక్ సూరత్ వెళ్ళి మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ టైలర్స్ ని పెట్టి స్టిచ్చింగ్ చేయించి ఆన్లైన్ లో షాపిఫై వెబ్సైట్ పెట్టి దాంట్లో అమ్ముతుంది. షీఈ్ మేకింగ్ ఇన్ క్రోర్స్ రెవెన్యూ ఇప్పుడు. రియల్లీ వామ్మో! ఈ జనరేషన్ కిడ్స్‌ని అసలు ఎక్స్‌పెక్ట్ చాలా చేయలేం. ఫాస్ట్ వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి ఫస్ట్. నేర్చుకోవాలి. హ్మ్. ఎగ్జాక్ట్లీ. యెస్ మ్యామ్. లైక్ మీరు మా వెబ్‌సైట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే? సో ఇప్పుడు జనరల్‌గా నన్ను కూడా సోషల్ మీడియాలో నేను కాంటెంట్ చేస్తున్నప్పుడు నన్ను అడిగేది కూడా హ్మ్. ఈ కోర్సెస్ వల్ల ఏంటి? ఏముండదు గదా! దాంట్లో పెద్ద నేర్చుకునేది ఏముండదు కదా! అది ఇది అని అంటారనమాట. సో హ్మ్. వాట్ ఐ కెన్ టెల్ యూ ఈజ్ ఇప్పుడు మీరెవరైతే చూస్తున్నారో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని, క్రియేటర్స్ అని, టాప్ పీపుల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ కోర్స్‌తోనే స్టార్ట్ చేసి వచ్చినోళ్ళు. వాళ్ళు హ్మ్. అలాంటి ఏదో ఒక కోర్స్‌లో నేర్చుకొని వచ్చినోళ్ళే. సో యూ షుడ్ హ్యావ్ సమ్ స్టార్టింగ్ పాయింట్. అది ఏ కోర్స్ అయినా కూడా ఆ స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. అండ్ నేను ఎస్పెషల్లీ మీ ప్లాట్ఫామ్ డిజిటల్ బిలియనీర్‌లో చూసింది ఫ్రీలాన్సింగ్ సంబంధించినవి, జాబ్స్ కి సంబంధించిన అన్ని ఒకటే ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. చాలా డిఫరెంట్ గా అనిపించాయి ఆ కోర్సెస్. యూ గైస్ ఆర్ డూయింగ్ లైక్ రియలీ గుడ్ జాబ్. 1 lakh రెవెన్యూ ఇస్ సారీ 1 crore రెవెన్యూ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ ఆన్ దట్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. సో యెస్. స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. సో అది ఏ హ్మ్. ప్లాట్ఫామ్ అయినా సరే సంథింగ్ ఆర్ ద అదర్. చాలా మంది నాకు చెప్పేది ఈ కోర్సుల వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు నేను కూడా ఏదో కోర్స్ తో స్టార్ట్ చేసిన దాన్నే కదా! నేను కూడా హ్మ్. ఇలాంటి ఏదో కోర్స్ లో స్టార్ట్ చేసిన దాన్నే. సో దీని వల్ల ఉపయోగం ఖచ్చితంగా ఉంటది. మేబీ వెంటనే తెలియకపోయినా ఇన్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్. యెస్ మ్యామ్. యెస్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. యువర్ వర్డ్స్ ఆర్ సో ప్లీజ్. అండ్ మ్యామ్ గైస్ నేను మీకు చెప్పేదేంటంటే, మీ సరౌండింగ్‌లో ఏవైనా బిజినెసెస్ ఉన్నా, లేపోతే మీరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, మీకు బిజినెస్ గ్రోత్ కావాలి, ఒక మంచి ఎక్స్‌పర్ట్‌ని సజెస్ట్ చేయాలి అంటే, ఖచ్చితంగా ఏం డౌట్ లేకుండా వశిష్ట డిజిటల్ సొల్యూషన్స్‌కి కనెక్ట్ అవ్వండి. ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ ఏజెన్సీ. మీకు అన్నీ దొరుకుతాయి రియల్ టైమ్ సొల్యూషన్స్‌లో. నో డౌట్ ఫర్ ఇట్. యూ కెన్ ఈజిలీ గో త్రూ ఇట్ బ్లైండ్‌లీ. ఓకే. ఇట్స్ రియల్లీ వెరీ నైస్ సెషన్ మ్యామ్ మీతో. చాలా థ్యాంక్ యూ అండి. తెలుసుకున్నాము. మీ స్టోరీ అంతా బాగా చెప్పారు. ఈ సెషన్ ఇంకా చాలా ఇన్‌స్పైరింగ్ అవ్వాలి. ఈ సెషన్ చూసి చాలామంది లేడీస్ ఇన్‌స్పైర్ అవ్వాలి. స్టార్ట్ చేయాలి. లైక్ ఇంట్లో ఏమైనా హర్డిల్స్ వస్తున్నా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నా, ఒప్పుకోకున్నా, మీరు చెప్పినట్లే ఫస్ట్ ప్రూవ్ చేసుకోండి మీరు. దెన్ వాళ్ళు ఓకే అంటారు అని చెప్పారు గదా! ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. యెస్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. నేను ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలిగే ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యెస్. యెస్ మ్యామ్. వినయ్ టేక్ ద సెషన్. యాహ్! వండర్‌ఫుల్ మ్యామ్. వండర్‌ఫుల్. సో, సెషన్ చాలా అయితే చాలా మంచిగా జరిగింది. థాంక్ యూ హర్షిత మ్యామ్. థాంక్ యూ సో మచ్. సో, మా కోసం టైం ఇచ్చి అండ్ మీ ఇన్‌పుట్స్ ఇవ్వడము అండ్ మీరు ఏం ఫేస్ చేశారు, ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ వచ్చింది, రిలేటెడ్ ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నారు. సో మచ్ ఇన్స్పిరేషన్ మ్యామ్. సో, మీరు ఇలానే గ్రోత్ అవుతూ ఎన్ని రిస్క్‌లైనా లైక్ ఫేస్ చేసి సో, మీరు ఒక రేంజ్‌లో ఉండాలి ఫ్యూచర్‌లో అనేది మేము డిజిటల్ బిలియనియర్ నుంచి సో, వి ఆర్ హోప్ మేము చేయగలుగుతాం. ఐ మీన్ స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాము. థాంక్ యూ ఫర్ దట్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో యాహ్! మచ్ ఫర్ ద యాహ్! అండ్ వి ఆపర్చునిటీ. హావ్ కామెంట్స్ ఆల్సో. కామెంట్‌లో గూడా చాలా మంది కామెంట్స్ చేశారు. రిలేటెడ్ యాహ్! మేడమ్ కీప్ గోయింగ్ అండ్ మీరు చాలా ఇన్స్పిరేషన్‌గా పాయింట్స్ చెప్పారని సో మచ్ కామెంట్స్ వి హావ్ రిసీవ్డ్ మేడమ్.
సో థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ నీలిమా మేడం. సో మీరు టైం ఇచ్చి సో మన కంపెనీ గురించి సో ఒక ఫౌండర్ని తీసుకొచ్చి ఇలా మనకి ఇంట్రడ్యూస్ చేసి మన అఫిలియేట్స్కి అండ్ స్టూడెంట్స్కి సో ఒక మంచి ఇన్స్పిరేషన్గా మీరు లైక్ ఒక పర్సన్ని తీసుకువచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వినయ్. Thank you so యా much. థ్యాంక్ యూ.